కాబట్టి గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. వారిని అవార్డు ప్రదానోత్సవం చేయవలసిందిగా సాయి టీవీ డైరెక్టర్ శ్రీమతి సాయి వాహిని మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కరతాళ ధ్వనుల మధ్య ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి. ప్రాణనాథుడు కూడా వచ్చాడు, పండరీనాథుడు సాయినాథుడితో పాటుగా. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తాం. శ్రీమతి సాయి కుటుంబం అని చెప్పదగినటువంటి నాకు తెలిసిన కుటుంబాల్లో నెంబర్ 1 కుటుంబం మధు సాయి గారి కుటుంబం. అంటే ఆయనతో మొదలుపెట్టి ఆ ముందున్నటువంటి 2 పుడతలు, మనవడు మనవరాలు కూడా ఇప్పుడు దాకా నామం చెప్పారు. ఇంకా రాబోయే తరాన్ని కూడా విడిచిపెట్టాడు మధు సాయి గారు. అంటే మొత్తం తరతరాల్ని బాబాకి ముడిపెట్టి ఆయన సాయినాథుడి కుటుంబంగా వెలిగిందుతున్నాడని నాకు అనిపిస్తుంది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. శ్రీమతి లక్ష్మీ సాయి గారిని క్లుప్తంగా స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. కానీ మన కోసం మనం చేసుకోవాలా, మన కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా కుటుంబ బాధ్యతను భగవంతుడికి కొంచెం సమయం ఇవ్వాలి. సాయి మనతో వచ్చేది అదే, సాయి మనతో వచ్చేది అదే నాకు తెలియజేశాడు బాబా. నాతో వచ్చేది ఏదో అది తెలియజేశాడు. కాబట్టి కోలాటాలు, పండర భజన ఆనందాన్ని పంచుతున్నాను. మీరు కూడా కొంచెం సమయం భగవంతుడికి కేటాయించండి. మీరే కాక మీ పిల్లల్ని కూడా తీసుకురండి బాబా సేవకి, భగవంతుడిని దగ్గరికి తీసుకురండి. మీరు కాకుండా వాళ్ళ యువతలు ఈరోజు ఏదో మీడియాకి లోనై చాలా ఇదిగా ఉన్నారు. అందువల్ల భగవంతుడి సేవకు తీసుకొచ్చి వాళ్ళని భగవంతుడి సేవలో ఉంచి వాళ్ళ బాబా సేవకులుగా బాబా బిడ్డలుగా తయారు చేస్తాయి. అందరు మహిళలు అందరూ కూడా మనం నేర్పిస్తేనే వాళ్ళకి వచ్చేది. మనం ఇంట్లో కూర్చొని వీడియోలు చూసుకుంటుంటే పిల్లలు కూడా పాడైపోతుంటారు. మనం చూస్తే తల్లిదండ్రులు చూస్తే పెద్దవాళ్ళు కూడా పాడవుతున్నారు. మీరు కుటుంబంలో భక్తి భావంతో ఉంటూ పిల్లల్ని కూడా భక్తి భావానికి తీసుకురండి సాయి. అలాగే మాది కాగుటూరు. నేను చిన్నప్పుడు కాగుటూరులో కోలాటాలు, పండర భజన నేర్పించారు. అమ్మ నా కృష్ణ జల్లేసి అందంగా రెడీ చేసి నా కోలాటం నేర్పించారు. నా కళ్ళదండ్రికి పాదాభివందనం చేస్తున్నాను సాయి. అప్పుడు ఆమె నేర్పించబట్టే ఈరోజు మీ అందరికి కూడా నేను నేర్పించగలుగుతున్నాను. అక్కడ చిన్న వయసులోనే 11 అగ్నిగుణాలు తొక్కాను. తర్వాత ఈ చదువులు, ఈ పెళ్ళైన తర్వాత ఈ కుటుంబ బాధ్యతలు అన్నీ మర్చిపోయాను. అద్దాల సాయిబాబా గుడి వచ్చిన తర్వాత ప్రతి గురువారం పల్లకి సేవలో ఈ కోలాటాలు, పండర భజనలు, పల్లకి సేవ కోసం కొంతమంది మహిళలకు నేర్పించాను. అదే ఈరోజు 1000 మంది పైన నెల్లూరు వ్యాప్తంగా 1000 మంది పైన మహిళలకు ఉచితంగా కోలాటాలు నేర్పిస్తున్నాను సాయి. ఆ తర్వాత మన సత్సంగాలకి మాత్రం పంపొద్దని నేను వేడుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము ఏదో బాగా చెప్పుకుంటున్నాం. ఆ గారు వచ్చి సత్సంగాలు చెప్పిందంటే మేము అందరం కింద కూర్చోవాలి. మధు సాయి గారికి విన్నపం, అయ్యా ఇంక మాత్రం మేడం గారి సత్సంగాలకి మాత్రం పంపొద్దని తెలియజేసుకుంటూ ఉన్నా. శ్రీమతి స్వరూపారాణి గారు, వీరికి సంబంధించిన ఏవి ప్లే అయిన తర్వాత ఆమెకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం. శ్రీమతి స్వరూపారానికి సంబంధించినటువంటి నిజామాబాద్ నుంచి వచ్చారు. మీరు పిఈటి టీచర్, అద్భుతమైనటువంటి సేవ చూడండి. సాయి బాబా అండనుండ పండగమ్మ పండగ, సాయి దేవుడు చెంతనుండ బ్రతుకు అంతా పండగే, పండగమ్మ పండగ. నెల్లూరులో ఈరోజు సాయి మహిళా భక్త సమ్మేళనం పండుగ, పండగమ్మ పండగ. మనందరికీ సాయి టీవీ ద్వారా సాయినాథుడు ప్రసాదించిన పండుగ, పండగమ్మ పండగ, పండగమ్మ. చప్పట్లే ఏ
మా శ్రీమతి గురించి ఒక 2 మాటలు చెప్తాను. ఇందాక ఆమె చెప్పేసిందండి, నేను చెప్పాల్సినవి. మరి అనిల్ గారు ఆ వీడియో ప్లే చేస్తుంటే నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చాయి, నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. అసలు నాకు ఇచ్చుంటే కూడా నేను ఇంత ఆనందపడేవాడిని కాదేమో. ఎందుకంటే ఆమె పడ్డ కష్టం మీ అందరికంటే ఎవరికి ఎక్కువ తెలుసు? నాకే ఎక్కువ తెలుసు ఆమె పడ్డ కష్టం. ట్రాక్టర్ ఎక్కి ఆమె పూలంగి సేవ చేసిన రోజులు ఉన్నాయి బాబాకి. ట్రాక్టర్ ఆమె ఎక్కి ఒక 2 యువ సేవాదళ సభ్యుల్ని తోడు పెట్టుకొని మా యువ సేవాదళ సభ్యులకి కూడా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు సార్. ఆ బిడ్డలను తోడు పెట్టుకొని స్టూల్ ఎక్కి గుర్రం ఎక్కి, గుర్రం అంటే స్టూల్ పెద్ద స్టూల్ గుర్ర అంటారు, ఎక్కి ఆ బాబాకి అలంకారం చేసిన రోజులు ఉన్నాయి. అందుకని నాకు అనిపించింది ఈరోజు బాబా, నేను ఆ రోజు అనిల్ గారు ఫోన్ చేసి చెప్పారు నాకు, సాయి టీవీ అవార్డు ఇస్తున్నాం మీ శ్రీమతికి అంటే, నేను ఆమెకి ఫోన్ చేసి చెప్పా వెంటనే, నీ జన్మ ధన్యమైపోయింది. సాయి టీవీ అంటే ఏంటి? 24 గంటలు సాయితో గడిపేదే సాయి టీవీ. మనందరినీ సాయితో గడిపేటట్టు చేసేది అటువంటి సాయి టీవీ. ఇలాగన్నా అర్హత ఉండాలి అవార్డు ఇవ్వాలంటే, అటువంటి అర్హత ఉన్న సాయి టీవీ ద్వారా ఈ అవార్డు, సాయి శక్తి అవార్డు ఇవ్వడం ఇది కేవలం బాబా దయ, పాండురంగ స్వామి దయ. ఆమె ఆనందంతో కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు వీడియో ప్లే చేస్తుంటే. ఇంకొక మాట చెప్తాను, మహిళా శక్తి ప్రతీకగా. అంతకుముందు ఆమెని అందరూ గుడికి వస్తుంటే మధుసాయి భార్య లక్ష్మి అనేవాడు. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అందరూ నాకే అర్థం కావడంలే. నేను వస్తుంటే లక్ష్మీ సాయి భర్త మధుసాయి అంటున్నారు. ఇది పెద్ద ఈర్ష్య ఉంది నాకు. ఇది ఇంతమంది ఏడ కనపడ్డా మధుసాయి భార్య లక్ష్మీ సాయి అనేవాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎక్కడికి పోయినా కూడా మా సాయి భక్తులు కూడా అంటాడు లక్ష్మీ సాయి ఆయన వస్తున్నాడు. అంటే మహిళలు మీరు ఎంత శక్తివంతులు చూడు. సీన్ మార్చేశారు మధ్యలో. 25 ఏళ్ళు సాయి సేవ చేసిన నేను వెనక్కిపోయా, ఆమెను ముందుకు తీసుకొచ్చి ఈయన కూడా మహిళలు అంటే మరి పక్షపాతం అని ఇలా కర్లపూడి గారు సెలవిచ్చారు. అది నిజమే. తర్వాత ఇంకా టైం ఎక్కువ తీసుకోవాలి, ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ధరించిన వాళ్ళు బాయి లక్ష్మీబాయి షిండే, రాధాకృష్ణమాయి, శ్రీమతి కబర్దే, చంద్రబాయి బోర్కర్ ఎంతో మంది తరించారు, తరింపు చేశాడు బాబా. ఉన్నాడు బాబా. ఎక్కడున్నాడు? అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా తానే ఉన్నాడు. ఈ సాయి సచరిత్రలో బాబా సాక్షాత్తు ఉన్నాడు. బాబాతో మాట్లాడాలంటే ఈ సాయి సచరిత్ర ప్రతిరోజు చదవండి. నియమాలు ఏమి లేవు బాబాకి. మాంసం తినైనా చదవండి. నేను చెప్తున్న స్టేజ్ మీద ఈరోజు మనసు ప్రధానం. మనసు శుభ్రం చేసుకోవాలా. మానసిక శుభ్రత అడిగాడు బాబా. ప్రతి ఒక్కరు సాయి సచరిత్ర పారాయణ చేసి, నిత్య పారాయణ చేసి ఆయన పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా 50 మంది భక్తులు కోరుతున్నాను. సాయి సచరిత్రకు గట్టిగా చెప్పండి అమ్మా. సాయి సచరిత్రకు, సాయి సచరిత్రకు, సాయి సచరిత్రకు. సాయినాథ్ మహారాజ్